హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో చూపించబోయేటి బియ్యపిండి మురుకులు. సూపర్. ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా చేస్తే బియ్యపిండి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా ఎక్స్ట్రా టేస్టీగా వస్తాయండి. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకుల గొట్టంతో చక్రాల్లాగా వేసుకోవాలండి. 2 లేదా 3 లేయర్స్గా వేసుకోవాలి. ఇలా నేనైతే 3 లేయర్స్గా తీసుకున్నాను. చూస్తున్నారు కదా. ముందుగా బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలండి. పుట్నాల పప్పు తర్వాత బియ్యపిండి 1 కప్పు అయితే పుట్నాల పప్పు అనేది 1/2 కప్పు తీసుకోవాలండి. ఆ తర్వాత జీలకర్ర 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలండి. ఆ తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి నేనైతే. ఆ తర్వాత 1 స్పూన్నర కారం పొడి వేసుకోవాలండి. అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి చిటికెడంత వంట సోడా వేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కారం, ఉప్పు, జీలకర్ర అన్నీ మిక్స్ అవుతాయి బియ్యం పిండి పుట్నాల పప్పుకి. చూస్తున్నారు కదా, ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తము. ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చూపించిన కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మొత్తము కలవదు. అందుకే కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి పిండి మొత్తము. వీడియోలో నేను చూపించిన విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మురుకులు అనేది ఎక్కువ మెత్తగా పిండి ఉండాల్సిన అవసరం లేదండి. కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి పిండి. చూస్తున్నారు కదా, నేను కలుపుతుంటేనే మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, చూపించాను. ఆ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే బాండీలో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, బాగా హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టీల్ ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అప్లై చేయాలండి ఆ ప్లేట్కి. ఎందుకు అప్లై చేయాలంటే మనం మురుకులు చేసినప్పుడు ఈజీగా వస్తాయి మనకి చేతికి. తర్వాత మురుకుల గొట్టంలో ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే పిండి ముద్ద పెట్టినప్పుడు మనకి అతుక్కోకుండా ఉంటుంది. పిండి అనేది లోపల మిక్స్ చేసుకోవాలి మొత్తము, ఆయిల్ మొత్తము. మీరు చక్రము స్టార్ ఉండేది తీసుకోవాలండి. ఆ తర్వాత ముద్దగా చేసుకున్న బియ్యపిండి అనేది ఆ మురుకుల గొట్టంలో పెట్టుకోవాలండి. చూపించాను కదా, స్టార్ అనేది పెట్టుకోవాలండి. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే స్టార్ పెట్టుకున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా ఫిట్ చేసుకోవాలండి మిషన్కి అనేది. అప్పుడే బాగా ఫిట్ అవుతుంది మనం ప్రెస్ చేసేటప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నాను కదా, చూడండి. మనం అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ప్రెస్ చేస్తూ ఉంటే పిండి అనేది కిందకి వెళ్తూ ఉంటుందండి. అప్పుడు మనము మురుకులు అనేది వేసుకోవాలి. 3 లేదా 4 లేయర్స్గా వేసుకోవాలండి చక్రాలు. అప్పుడే మనకి బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఆ విధంగా వేసుకోవాలి. ఇలా చేస్తే బాగా క్రిస్పీగా ఉంటాయండి మురుకులు అనేది. చూస్తున్నారు కదా, ఆ ప్లేట్లో తగినన్ని పట్టినన్ని వేసుకోవాలి. చూడండి, నేనైతే 3 లేదా 4 లేయర్స్ వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం ప్లేట్లో వేసుకోవాలండి. తర్వాత మనకు బాగా ముందుగా ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా, ఆయిల్లో వేసుకోవాలి. మీరు ఫస్ట్ చేసే వాళ్ళైతే చెలాకి ఆయిల్ అప్లై చేసుకొని దాని సహాయంతో వేయండి. నేనైతే చేత్తోనే వేసాను డైరెక్ట్గా. చూస్తున్నారు కదా, మనం వేసేటప్పుడే బబుల్స్ లాగా వస్తాయండి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం అసలు కదపకూడదు. ఆ తర్వాత కలుపుకోవాలండి. కొద్దిగా బబుల్స్ అనేది తగ్గిన తర్వాత. చూడండి, బబుల్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి కదా. బాగా తగ్గినప్పుడు మనము టర్న్ చేసుకోవాలి. లేకుంటే అవి మెత్తగానే ఉంటాయి, కాగిండవు. చూడండి, ఇప్పుడైతే బబుల్స్ అయితే